గుడ్ మార్నింగ్. ముందుగా ఈనాడు షిమ్లా ఒప్పందం నుంచి విరమించుకున్నారా? కాల్పుల విరమణలో అమెరికా పాత్ర ఏంటి? ఆపరేషన్ సింధూర్ వివరాలు ప్రజలకు చెప్పాలి. కేంద్రాన్ని ప్రశ్నించిన కాంగ్రెస్. పార్లమెంటును సమావేశపరచాలంటూ ప్రధానికి లేఖలు రాసిన రాహుల్ గాంధీ, ఖర్గే. పాక్ వెన్నువిరిసిన బ్రహ్మాస్. అమరవీరుడికి కన్నీటి వీడ్కోలు. ఏపీలో అధికార లాంఛనాలతో జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు. ప్రభుత్వం తరఫున 5 ఎకరాల పొలం, 50 లక్షలు ఇంటి స్థలం, తండ్రికి ఉద్యోగం. వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ 25 లక్షల సహాయం ప్రకటన. మన సైనిక సత్తా చాటాం. సరిహద్దుల్లోనే కాదు, రావల్పిండి వరకు వినిపించాం. సింధూరం తుడిచేసిన వారిని శిక్షించాం. అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించాం. వాయుసేన. పాక్ అత్యాధునిక యుద్ధ విమానాలను నేలకూల్చాం. కీలక యుద్ధ స్థావరాలను పేల్చేశాం. రక్షణ శాఖ ప్రకటన. కశ్మీర్పై పరిష్కారానికి పాటుపడతా. సరిహద్దులో ప్రశాంతత. నేడు డీజీఎంఓల చర్చలు. ఇంజనీరింగ్లో 73.26%, అగ్రికల్చర్లో 87.82% ఉత్తీర్ణత నమోదు. ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇంజనీరింగ్లో తొలి 10 ర్యాంకులు అబ్బాయిలకే, అగ్రికల్చర్లోనూ 9 కైవసం. ఉత్తీర్ణతలలో అమ్మాయిలే మెరుగు. ఇప్పుడు సాక్షి. రాష్ట్రంలో రానున్న 2 రోజులు సాధారణం, అంతకంటే కాస్త ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ఆదివారం ఖమ్మంలో అత్యధికంగా 41.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. బీఎస్సీ అగ్రికల్చర్లో కొత్త కోర్సు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం 4 ఏళ్ల బీఎస్సీ వ్యవసాయ డిగ్రీ కోర్సును ప్రారంభించింది. 3 ఏళ్లు ఇక్కడ, 1 ఏడాది ఆస్ట్రేలియాలో చదవాల్సి ఉంటుంది. ప్రతి తుటాకు క్షిపణితో బదులు. పాక్కు ప్రధాని మోదీ తీవ్ర హెచ్చరికలు. ఉగ్రవాదంతో పాటు పీఓకేను అప్పగించాల్సిందే. అప్పటిదాకా సింధూర్ కొనసాగుతుంది. నేడు సాగర్, రేపు చార్మినార్. మిస్ వరల్డ్ కార్యక్రమాలు యథాతథం. మంగళవారం చార్మినార్ లాడ్ బజార్లో షాపింగ్ చేరున్న సుందరీమణులు చౌముల్లా ప్యాలెస్లో స్వాగత విందుకు హాజరు. సీఎం, సినీ, క్రీడా, ఇతర ప్రముఖులు పాల్గొనే అవకాశం. నేటి సాయంత్రం నాగార్జున సాగర్కు కంటెస్టెంట్లు. హరదలో బాలికలు, ర్యాంకుల్లో బాలురు. ఇంజనీరింగ్లో 10కి 10 బాలురికే. అగ్రి ఫార్మసీలో తొలి 10లో 9 బాలురకు. 2 విభాగాల్లోనూ హరదలో బాలికలదే పైచేయి. ఇంజనీరింగ్ టాపర్ విజయనగరం వాసి. అగ్రి ఫార్మసీలో మొదటి ర్యాంక్ హైదరాబాద్కు. ఈ ఏపీ సెట్ ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్. డీజీలు ఏమన్నారంటే, కాల్పుల విరమణను ప్రతిపాదించింది పాకిస్తానే. పాక్ డీజీఓమే ఫోన్ చేసి ఒప్పందం చేసుకుందామని కోరారు. ఇస్లామాబాద్కు కూతవేటు దూరంలోని అతి కీలకమైన చెక్లాల్తో సహా పాక్ ప్రధాని వైమానిక స్థావరాలన్నింటినీ దెబ్బతీశాం. డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్. శత్రు లక్ష్యాలను ఛేదించడమే మా పని, వాళ్ళ మృతదేహాలను శవపేటికలు లెక్కించడం కాదు. పాక్కు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలను కూల్చేశాం. ఒకటి కూడా మన గగనతలంలో రాకుండా తరిమి కొట్టాం. డీజీఏఓ ఎయిర్ మార్షల్ ఏకే భారతి. మరో 25 చోట్ల స్లాట్ బుకింగ్స్. నేటి నుంచి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో అమల్లోకి కొత్త విధానం. వచ్చే నెల చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్స్. అధిక రద్దీ ఉన్న ఆఫీసుల్లో అదనపు సిబ్బంది నియామకం. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. పారిశ్రామిక వాడ సమస్యలే నిండా. ఇది రాష్ట్రంలోని అనేక పారిశ్రామిక వాడల పరిస్థితి. మౌలిక సదుపాయాలే కొరవడిన వైనం. పరిశ్రమలకు, కార్మికులకు అరకొరగానే నీటి వసతి, రవాణా వసతి లేదు. రోడ్లను పట్టించుకునే వారు లేరు. అధ్వానంగా అంతర్గత రోడ్లు, మురుగునీటి పరుగులు, వ్యర్థాల నిర్వహణ, రీసైక్లింగ్, డంపింగ్ వ్యవస్థల లేమితో ఇక్కట్లు. ఇండస్ట్రియల్ లోకల్ ఏరియా అథారిటీలకు నిధుల కొరత. ఇప్పుడు ఆంధ్రజ్యోతి. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. మాకు అప్పగించిన బాధ్యతలను ఖచ్చితత్వంతో నిర్వర్తించాం. భారత వైమానిక దళం మధ్యవర్తిత్వం చేస్తా. ట్రంప్. కశ్మీర్ విషయంలో ఎవరి జోక్యం అక్కర్లేదు. పీఓకేను అప్పగించడంపైనే మాట్లాడతాం. భారత్. ట్రంప్ ఆఫర్ను స్వాగతించిన పాకిస్తాన్. ట్రంప్ ఎలా ప్రకటిస్తారు? ఉగ్రదాడి ఆపరేషన్ సింధూర్పై పార్లమెంట్లో చర్చించాలి. మోడీకి రాహుల్, ఖర్గే లేఖలు. పాక్కు భారీ నష్టం. 35 నుంచి 40 మంది సైనికుల మృతి. 100 మందికి పైగా ఉగ్రవాదులు హతం. ఏప్సెట్లో అబ్బాయిల హవా. ఇంజనీరింగ్లో టాప్ 10 ర్యాంకులవి వారే. మొదటి 3 ర్యాంకులు ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకే. టాపర్గా భారత్ చంద్ర, రామ్ చరణ్ రెడ్డికి 2వ ర్యాంకు. అగ్రికల్చర్, ఫార్మసీలోనూ టాప్ 10లోనూ 9 మంది బాలురే. హైదరాబాద్ విద్యార్థి సాకేత్ రెడ్డికి టాప్ ర్యాంక్. తెలంగాణ ఎంసెట్ 2025 ఫలితాలు విడుదల. ఇప్పుడు వెలుగు. పాక్కు తడాకా చూపిస్తాం. అక్కడి నుంచి తుటా పేలితే ఇక్కడి నుంచి మిసైల్ పైకి లేస్తుంది. ప్రధాని మోదీ హెచ్చరిక. తాజా పరిస్థితిపై హై లెవెల్ డిఫెన్స్ మీటింగ్. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో 87.82%,
ఇంజనీరింగ్లో 73.20% క్వాలిఫై. ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి. గతంలో పోలిస్తే తగ్గిన పాస్ పర్సంటేజ్, త్వరలోనే అడ్మిషన్ షెడ్యూల్. వీర జవాన్ మురళీనాయక్కు కన్నీటి వీడ్కోలు. ఏపీలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. హాజరైన డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్. సొంతూరు కల్లా తండాకు మురళీనాయక్ పేరు. పుల్వామా దాడి మా పనే. విదేశీ మీడియా ముందు ఒప్పుకున్న పాకిస్తాన్. అదొక స్ట్రాటజిక్ విధానమన్న ఆ దేశ ఎయిర్ ఫోర్స్ డీజీ ఔరంగజేబ్. బలూచ్ పోరాటం ఉధృతం. పాకిస్తాన్లో అంతర్యుద్ధం తీవ్రమైంది. బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాక్ సైన్యంపై దాడులను తీవ్రం చేసింది. పాక్ సైన్యం ఆధీనంలో ఉన్న ప్రాంతాలపై మెరుపు దాడులతో ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటున్నది. బిఎల్ఏ దాడులతో పాక్ సైన్యం ఉక్కిరిబిక్కిరి అవుతున్నది. 5 రోజులు వానలు. రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడి. ఇప్పుడు నమస్తే తెలంగాణ. ఇంజనీరింగ్ టాప్ 10లో అబ్బాయిలే. అగ్రికల్చర్, ఫార్మసీ టాప్ 10లో ఒకే ఒక అమ్మాయి. ఎంసెట్ ఫలితాలు విడుదల చేసిన ముఖ్యమంత్రి రేవంత్. నిరుటితో పోలిస్తే తగ్గిన ఉత్తీర్ణత. టాపర్లలో ఏపీ విద్యార్థులు. లక్ష్యాన్ని ఛేదించాం. ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశాం. టెర్రరిస్టులను ఏరిపారేశాం. డీజీఎంఓ మహేష్, నిన్ను కాపాడుతా. 4 రోజుల్లో మండేపల్లికి తీసుకొస్తా. సొంత ఖర్చులతో వైద్యం చేయిస్తా. సౌదీ రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న యువకుడికి వీడియో కాల్ ద్వారా కేటీఆర్ భరోసా. ఎరువుల గుట్టు ఎవరికెరక. మార్క్ఫెడ్ ఎరువుల రవాణా టెండర్లలో గూడు పుటాని. తొలుత ఏడాది కాలానికే టెండర్ నోటిఫికేషన్. తర్వాత దాన్ని 2 ఏళ్లకు సవరిస్తూ నిర్ణయం. 10 ఏళ్లుగా వార్షిక టెండర్ల విధానమే అమలు. ఇప్పుడు 2 ఏళ్లకు మార్చడంపై అనుమానాలు. టెండర్లు అర్హత నిబంధనల్లోనూ గందరగోళం. ఒక్కచోట ఒక్కో విధంగా పేర్కొన్న అధికారులు. ఎస్బీఐని కాదని ప్రైవేట్ బ్యాంకుకు డిపాజిట్లు. దళిత విద్యపై కాంగ్రెస్ కత్తి. ఎస్సీ గురుకుల కాలేజీల కుదింపు. 12 చోట్ల అడ్మిషన్ల నిలిపివేత. అల్గునూరులో కో ఎడ్యుకేషన్ రద్దు. పలు కాలేజీల్లో గ్రూపుల ఎత్తివేత. నోటిఫికేషన్లోనూ గందరగోళం. 5 రోజులు వానలు. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. అప్రమత్తంగా ఉండాలి. ఐఎండీ. రాష్ట్ర వ్యాప్తంగా స్వల్పంగా తగ్గనున్న గరిష్ట ఉష్ణోగ్రతలు.